మాలిని అయితే చాలా గట్టిగా అందరినీ పిలుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఉన్న వసుంధరాదేవి అయితే మాలిని ఏం జరిగింది? ఎందుకు ఇంత గట్టిగా అరుస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే అమ్మ నా పాప కనిపించడం లేదు, ఎవరో తీసుకువెళ్ళిపోయారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. పాపని ఎవరు తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి అయితే అరవింద్ అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మాలినికి అయితే పాప కనిపించకపోవడంతో మాలిని అక్కడ కళ్ళు తిరిగి అయితే కింద పడిపోబోతూ ఉంటుంది. అది చూసిన మళ్ళీ వాళ్ళ అమ్మ అయితే అమ్మ మాలిని అని చెప్పేసి అయితే తనని పట్టుకుంటూ తనని లేపుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే నీళ్ళని కొట్టి తనని లేపుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ మాలిని అయితే లెగుస్తూ ఉంటుంది. అది చూసిన వసుంధరాదేవి అయితే ఈ పని చేసింది ఆ మళ్ళీ గౌతమ్ వాళ్ళే అయ్యి ఉండాలి, పాపని ఎందుకు ఇచ్చారో తెలియదు, ఎందుకు తీసుకొని వెళ్ళిపోయారో తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న మాలిని అయితే నిజమే అయ్యి ఉంటుంది అని చెప్పేసి అయితే మళ్ళీ ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ అయితే పూజను పూర్తి చేసుకొని చాలా సంతోషంగా అయితే ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన మాలిని చూసి ఏంటక్క నువ్వు పాప వచ్చిన సందర్భంలో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటావు అనుకున్నాను, కానీ నువ్వేంటి ఇంత చాలా కోపంగా వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న మాలిని అయితే నోర్మోయి నువ్వు అని చెప్పేసి అయితే తన చేతిని విదిలించుకొని నువ్వు నా పాపని దొంగతనం చేసావు కదా, నాకు పాపని ఇచ్చినట్టే ఇచ్చి నా పాపని తీసేసుకున్నావు కదా అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. మాలిని అయితే ఏంటి ఇలా అంటుంది అక్క అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్